వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 2026కు సంబంధించి భారీ ప్రాజెక్టులకు దిశానిర్దేశం చేసినట్టుగా ముఖ చిత్రం మారబోయే విధంగా ప్లాన్ చేశారట. సో ఆ విషయాల గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే నవీన్. ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోయే విధంగా చాలా అప్డేట్ ప్రాజెక్టులు కానీ లేకపోతే తీసుకున్న నిర్ణయాలు కానీ దోహదపడుతూ మార్పు చాలా వేగవంతం అయ్యే దిశగా పరుగులు పెడుతున్నట్టుగా వింటున్న వార్తలు వెనుక మీరేమంటారు? 2026 అంటున్నారు కాబట్టి ముందుగా మీకు ప్రేక్షకులకి హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ సార్. 2026లో 2024లో గవర్నమెంట్ వచ్చింది. 25 అంతా కూడా ఈ పెట్టుబడులు రాబట్టుకోవడము, రెవెన్యూను సెట్ చేసుకోవడము. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయిన వ్యక్తులకి జీతాలు పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. అంటే ఒక్కొక్క నెల 18, ఒక్కొక్క నెల 12 అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక్కొక్కటిగా ఓవర్కమ్ అవుతూ వస్తుంది. రిటైర్ అయిన వ్యక్తులకి పెన్షన్ అమౌంట్ ఉంటుంది కదా, దాచుకునే అమౌంట్, అది కూడా గత ప్రభుత్వం ఏమి లేదు. అది ఒక్కొక్కటి పిఎఫ్ కూడా వాడేశాడు కదా మహానుభావుడు. సో ఒక్కొక్కటిగా ఇక్కడ సెటిల్ చేస్తూ వస్తుంది విడతల వారీగా. అయితే 2026లో ఒక టార్గెట్ పెట్టుకున్నది ఏంటంటే, ఒక రెజల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ క్యాపిటల్ ఏదైతే అనుకున్నారో అమరావతిని ఎట్లాగైనా ఐకానిక్ భవనాలు, సెక్రటేరియట్కి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన 4 బ్లాక్లు ఏవైతే ఉన్నాయో అవి ఓపెనింగు, ప్రతిదీ కారిడార్లు నిర్మిస్తూ మెయిన్ ప్రపంచ బ్యాంక్ ఏదైతే ఐడిబి బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ సంబంధించి కానీ ఈ సిఆర్డిఏ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి ఇచ్చిన నిధులతో అన్ని ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ఒక ఎస్టాబ్లిష్ అయిపోయి కనబడాలి. ఎందుకంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది బాడీ అన్నట్టు. అలాగే ఒక రాష్ట్రానికి ముఖ చిత్రం రాజధాని. సో రాజధాని ముందు పర్ఫెక్ట్ అయిపోవాలి. సో 26లో అదొకటి పర్ఫెక్ట్ అయిపోవాలని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం మంత్రివర్గ నిర్ణయంలో కూడా డిసైడ్ అయ్యారు. సో అమరావతి పూర్తి స్థాయిలో ఇంకా మనకు కనబడడానికి ఎంత దూరంలో లేదు. 2028 కల్లా పూర్తి స్థాయిలో రెడీ అయిపోవాలని ప్రపోజల్ ఉంది. 26లో నుంచే ఒక 50% మోర్ పనులు అయిపోయి అన్ని కార్యకలాపాలు నడిపించేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే మేజర్ విశాఖపట్నం గత ప్రభుత్వం క్యాపిటల్ అని ఊరించి ఏదైతే సర్వనాశనం చేయాలని, భూములను కబ్జా చేయాలని, దొబ్బేయాలని చూశారో, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా మన నిజంగా క్యాపిటల్ చేస్తాడా అనుకోని ఆశగా నుంచి ఒక్కదా తుస్సుమైపోయాయి. అలాంటిది విశాఖని ఈయన ఐటీ హబ్గా తీర్చిదిద్దాన్ని ఏదైతే ప్రామిస్ చేశాడో, క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఏదైతే మాట్లాడాడో, ఈవెన్ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటీకరణ నుంచి అడ్డుకుంటామని ఏదైతే చెప్పాడో, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ నుంచి అడ్డుకోవడం అయిందిగా. వాళ్ళకి ఇమీడియట్గా 15,000 కోట్లు శాంక్షన్ చేశారుగా. స్టీల్ ప్లాంట్ ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరణ జరుగుతోందిగా. నెక్స్ట్ ఇంకా విశాఖ అంటారా, ఈ మధ్యకాలంలో 2026లో అత్యధికంగా ఎక్కువగా వినిపించిన సిటీ పేరు ఏంటంటే వార్తల్లో విశాఖ. వైజాగ్ గూగుల్ అనే అతిపెద్ద డేటా సెంటర్ని ఎక్కడైతే ఎస్టాబ్లిష్ చేయబోతుందో, ఏ హబ్గా మారబోతుందో, దాంతోపాటు సాఫ్ట్వేర్ కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, సిటిఎస్, ఒకటి కాదు పెద్దవన్నీ కూడా ఒకటిగా వస్తున్నాయి. పైపెచ్చు ఈ ఏదైతే డేటా హబ్ ఉందో దీనికి మరలా అంబానీ వాడు వేరే ఇంకో ప్రైవేట్ కంపెనీతో కలిసి మెర్జ్ అయ్యి ఇంకో డేటా సెంటర్ కూడా విశాఖలోనే పెట్టబోతున్నారు. ఎందుకు పెట్టబోతున్నారు? ఇక్కడ నుంచి ఒక సింగపూర్కి ఒక పాయింట్ డేటా సెంటర్, ఇక్కడ ఒక సౌత్ ఏషియాలో ఒక బేస్ కావాలి. కాబట్టి విశాఖ అయితే తీర ప్రాంతము, పైగా ఈ సింగపూర్ నుంచి కనెక్టివిటీ సముద్ర గర్భం నుంచి ఈజీ ఉంటుందని ఇక్కడ ఎంచుకోవడం జరిగింది. అది కూడా ఇంకా చాలా ఉన్నాయి. అలాగైతే అటు ఒరిస్సాకి వెళ్తే పారాదీప్ ఉంది, ఇంకొంచెం కిందకి వెళ్తే చెన్నై ఉంది, ఇంకా కిందకి వెళ్తే రామేశ్వరం ఉంది. అక్కడెక్కడ పెట్టుకోవచ్చుగా. ఎక్కడికే ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు? బికాజ్ ఆఫ్ కూటమి ప్రభుత్వం. కేంద్రంలో కూడా కూటమి ప్రభుత్వం కూడా ఆ లాబియింగ్ ఈజీ అయ్యింది. నెక్స్ట్ అదే విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం. మొన్న పేపర్లో కూడా ఇచ్చాడుగా. రేపు ఏప్రిల్ నుంచి, ఇప్పుడు ఆల్రెడీ ట్రయల్ రన్ నడుస్తాయి, రేపు సంక్రాంతి తర్వాత నుంచి ఏప్రిల్ నుంచి సర్వీసులు కూడా స్టార్ట్ అవబోతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎంత బాగుందండి పేరు. ఇప్పుడు రొటీన్ పేర్లేనా? అల్లూరి సీతారామరాజు అంటే మన్యం వీరుడు. కొన్ని రకాల ఆయన ఇప్పటికీ ఆ ప్రాంతంలో నమ్ముతారు ఆయనకు కొన్ని అతీంద్రియ శక్తులు ఉండేవంట. నిజంగా మనకి అంటే సబ్జెక్ట్ అటు వెళ్తుందేమో కానీ చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఆపేస్తాను. అప్పట్లో మనకి సినిమాలో చూపిస్తారు ఆయన బాణం ఇలా కొడితే ఆయన పేరు ఏదో దొర అంటారు,
రోదర్ఫోర్డ్ ముందు బాణంల కంటే మంటలు వచ్చే ఏదో సినిమా సెట్టింగ్ కాదు, నిజంగా ఆయన బాణం కొడితే అగ్గి రాపిడి ఆ రాయికి తగులుకొని మంటలు వచ్చాయంట. అంటే ఆయనలో కొంత శక్తులే ఉండేవి, ఒక సిద్ధ యోగి ఆయన. అందుకే అంత చక్కగా ఆ ఉద్యమాన్ని నడిపించగలిగాడు అంత చిన్న వయసులో కూడా అని నమ్ముతారు అక్కడ ప్రాంతం వాళ్ళు. ఇకపోతే అలాంటి పేరు తీసుకొని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెట్టారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మెయిన్ ఇంకో కాన్సెప్ట్ కూడా ఏంటంటే అక్కడ పోర్ట్ను కూడా డెవలప్ చేయడం వల్ల అతిపెద్ద కార్గో సెంటర్గా మారిపోతుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్కి. అంటే ఒక సౌత్ మొత్తానికి పెద్ద బేస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అని అంటే పోర్టు చెన్నైకి మించింది లేదు అసలు. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ ఇంకా దీన్ని ఇంకా విశాఖను కొట్టేది లేదన్నట్టుగా తయారవుతాడు. షీషోరు ఇటు ఎయిర్ కలిపి ఆ వచ్చే కార్గోస్ ద్వారా మంచి కార్గోస్ ద్వారా ఎక్కువ ఇన్కమ్ రాబోతుంది. దాన్ని కూడా మరలా ఇక్కడ శంషాబాద్ ఇలాగ ఢిల్లీలో సెకండ్ టెర్మినల్ ఎవరైతే టేక్అవుట్ చేశారో జిఎంఆర్, అదే ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి జిఎంఆర్ గ్రూప్ ఇప్పుడు మరలా అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ కూడా చేస్తుంది. సో అది చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అయితే ఇప్పుడు దానికి సంబంధించి తీర ప్రాంతంలో ఉండే కారిడార్ కూడా నిర్మించబోతున్నారు. తీర ప్రాంతం వెంబడి ఒక 6 కిలోమీటర్స్ ఎంతో ప్రస్తుతానికి ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ కింద 6 లేన్ రోడ్డు వేయబోతున్నారు. అంటే పోర్టు నుంచి ఎయిర్పోర్ట్కి ఈజీగా ట్రాన్స్పోర్ట్కి యాక్సెస్ కోసం ఇది ఒకవైపు. మరోవైపు ఒకే దగ్గర అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కర్నూలు అనంతపురం మధ్యలో కూడా ఒక హబ్లా తయారు చేయబోతున్నారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. బెంగళూరులో ఎవరెవరైతే కర్ణాటకలో ఈ చాలామంది ఎంటర్ప్రీనర్స్ ఈ మధ్యన కామెంట్ చేశారుగా ఎక్స్ ద్వారా మాకు ఇంకో కొత్త సిటీ కావాలని, వాళ్ళందరినీ లోకేష్ గారు డైవేస్ మరి పట్టుకొని రండి, ఇక్కడ రండి, తీసుకోండి, పెట్టండి, 1 రూపీకే ఇస్తాం మేము, తీసుకోండి, సింగిల్ డాక్యుమెంట్ ఇస్తాం, తీసుకోండి అన్నట్టుగా మొత్తం అన్నీ సెటిల్ చేస్తున్నారు. అదొక ప్లాయ్ ఉంటుంది. ఇకపోతే పోర్ట్లు, రామాయపట్నం పోర్ట్ ఒకటి, మచిలీపట్నం, అవి కూడా డెవలప్ చేస్తూ మళ్ళీ తీర ప్రాంత కారిడార్ కూడా నిర్మించే ప్రపోజల్ ఉంది. అది ఇప్పుడప్పుడే కాదు, బట్ ముందు పోర్ట్లు డెవలప్ అయితే బాగుంటుంది. తర్వాత ఈ దాన్ని ఏమంటారు, వెలగదుర్గం ఏదో ఇది ఉంది వాటర్ ప్రాజెక్ట్. ఇంతకుముందు 14-19 మధ్యలో కూడా ఏదైతే గోదావరి కృష్ణాలు కలపాలనుకున్నాడో కలిపేశాడు ఆయన, ఒక పాయ వచ్చింది. 2019 తర్వాత మరలా గవర్నమెంట్ వచ్చింటే ఇప్పటికీ ఒక రేంజ్లో ఉండేది ఆంధ్రప్రదేశ్. దురదృష్టవశాత్తు గవర్నమెంట్ రాలేదు. ఆ మహానుభావుడు ఏం చేశాడు చూసాం, జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు కూడా 26కు కాకపోయినా 26లో పూర్తి స్థాయిలో అన్నీ చేసుకుంటే 28కి అట్ ఎనీ కాస్ట్ పోలవరం రెడీ అయిపోతుంది. 27 ఎండింగ్ ఆర్ 28కి. అలా చేస్తూ ఆ వెలదుర్గం ప్రాజెక్ట్ కూడా చేస్తే అటు కడప ప్రకాశం జిల్లాలకు కూడా సుమారుగా 4000 ఎకరాల భూమికి సాగునీరు అందుతుందంటే మాటల సాగునీరు. అంటే మెయిన్ మనిషికి అవసరమైనవి ఏంటి? నీరు. ఎందుకు ఆ నీరుతోనే పంట, ఆ పంటతోనే ఫుడ్. ఇకపోతే కంపెనీలు ఇవన్నీ అంటారా, రెవెన్యూ జనరేట్, డెవలప్మెంట్, ఉద్యోగాల కల్పన. చూడండి ఒక్కొక్కటిగా ఎలాగ లింక్ ఉందో. అది మానేసి నేను నీకు వేసానా, బటన్ నొక్కానా, నువ్వు కూర్చొని తింటే కొండలనే కరిగిపోతాయి అంటారు కదా. ఇంకేదేనా, ఇంకేం లేదా? నేను మాత్రం ఫ్లైట్లో తిరుగుతా, అంతా చేస్తా, మీరు మాత్రం ఎప్పుడు ఇలాగే ఉండాలి వేస్తా అన్నట్టు అంటే అంత. సో 2026లో ఆ చేంజెస్ మీరు చూస్తారు. అప్పటికి ఇంకా ఉంటారు, ఇలాగ విమర్శించే వాళ్ళు ఉంటారు. ఏదైనా వాళ్ళకి డబ్బులు వేయాలబ్బా అనేవాళ్ళు ఉంటారు. డబ్బులు వాళ్ళకి కాళ్ళ మీద కాళ్ళు నిలబడగల చేస్తే ఇంకా వాళ్ళకి డబ్బులు ఇవ్వక్కర్లే. నిరుద్యోగ వృత్తులు, ఆ వృత్తులు ఇవ్వక్కర్లే. అది ఇప్పుడు 26లో తీసుకోన్న రెజల్యూషన్ అనమాట. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.